నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన మహిళా సాధికారితపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా హాజరైన అధిరథ మహారథులు. జాతీయ మహిళా సాధికారత సదస్సు మొట్టమొదటిసారిగా తిరుపతిలో నిర్వహించడం గర్వకారణం. మంత్రి సవిత, పయ్యావుల కేశవ్. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నూతన పాలక మండలి నియామకాన్ని వ్యతిరేకించిన టీడీపీ మహిళా నాయకులు. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించడం తగదని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మహిళా సాధికారితపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్లు సదస్సుకు చేరుకున్నారు. సదస్సుకు హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశకు, పార్లమెంటరీ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌరి చరితారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు చేనేత జౌళి శాఖల మంత్రి సవిత, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తిరుపతి చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, పూతలపట్టు, వెంకటగిరి, చిత్తూరు, నగరి, సుళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. కాగా ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల డెలిగేట్లు, రాప్తాడు, ఆళ్లగడ్డ, కడప జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. To welcome our Honorable Speaker of Lok Sabha, Shri Om Birla Ji, with a huge round of applause. Ladies and gentlemen, known for his simplicity and vision and commitment to public service, Shri Om Birla Ji, today with a different fragrance and natural dyes are used to create intricate hand-painted and hand-blocked design. It's not just an artwork. Speaker garu mariyu Deputy Speaker garu atithulaki satkaram andistunnaru. Shri Harivansh Narayan Singh Ji, Honorable Deputy Chairman Rajya Sabha, thank you so much for joining us, sir. Alagi, Dr. D. ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను మా రాష్ట్రానికి కల్పించడం అత్యంత గౌరవంగా భావిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ అధ్యక్షులు, సభ్యులందరూ పాల్గొనడంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ రాష్ట్రాలలో మహిళా సాధికారతకు అవలంబిస్తున్న విధి విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు పరస్పర అనుభవాలను పంచుకోవడానికి, ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి, సమాజంలోని మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మరింత బలమైన వ్యూహాలను రూపొందించవచ్చు. మా రాష్ట్రంలో మహిళలు మరియు శిశు సంక్షేమ కమిటీ
1993 డిసెంబర్ 29న ఏర్పాటు చేయబడినది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చిన్నారుల సంక్షేమము, హక్కులు, రక్షణ, సాధికారత మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఈ కమిటీ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను కూడా చేపట్టింది. ప్రస్తుతం కమిటీలో మొత్తం 12 మంది సభ్యులం ఉన్నాము. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. It stands as a record of ideas, experiences and commitments that will continue to inspire the journey of women's growth and equality. ఏ దేశమెక్కినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరూ చేస్తున్నటువంటి పని, తీసుకున్నటువంటి బాధ్యత అదే అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి భారతదేశ నలుమూలల నుండి భాగస్వాములు, అందులోనూ మహిళలు వచ్చినటువంటి సందర్భంలో చాలా వరకు ఆంగ్లంలో మాట్లాడితే అది సందర్భోచితంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ, ఇట్ ఈస్ a conference of the Legislative Committee for Empowerment of Women, which is being held in Tirupati at the lotus feet of Sri Lord Balaji. The presence of the distinguished guests add value to this event, and we are eager to listen to the thoughtful insights which will reflect on the significance of the work we undertake in the Committee on Empowerment of Women. We have gathered here today to reaffirm our resolve that the empowerment of women is central to the progress of India. It underscores our shared commitment for advancing gender justice and inclusive development. India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion and empowerment. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts of growth through improved access to education, entrepreneurship, health and digital literacy. Flagship schemes such as Beti Bachao Beti Padhao, Stand Up India, Mahila Samman Savings Certificate and Pradhan Mantri Jan Dhan Yojana has created a transformative ecosystem where women are no longer simply beneficiaries but active contributors to the national progress. This conference is historic, bringing together legislatures from across the country to deliberate on empowering the women, an agenda that is not just a matter of social justice, but a foundation for building a developed India. The Government of India has set before us an ambitious goal, Viksit Bharat 2047, a nation that is strong, inclusive and prosperous when we celebrate 100 years of independence. Women empowerment is central to this vision. Initiatives such as Beti Bachao, Beti Padhao, Mission Shakti, one-stop centers, women helpline, and schemes for safety at the workplace and working women hostels are creating a framework that ensures women's safety, dignity, and opportunities for growth. In Andhra Pradesh, we have aligned ourselves with these national aspirations through our own vision, Swarnandhra 2047, under the visionary leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. We are pursuing a roadmap that combines welfare with empowerment. We have rolled out a Super 6 flagship schemes, Talliki Vandanam, providing direct support to mothers for their children's education, Deepam 2, ensuring a free LPG cylinders and access to clean energy,
and Stree Shakti offering free bus travel to improve the women's mobility while also strengthening the self-help groups. Alongside these, pensions, maternal support and farmer-centric benefits are reaching millions of women across the state. We are also looking beyond the present. Andhra Pradesh Swarnandhra 2047 strategy envisions ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం. అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళలతో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి పరిణామం అని కూడా భావిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ఈ 2 రోజులు స్టడీ చేసి డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర సమరంలో రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు హిస్టరీ చదువుకున్నాం. నేడు కూడా వారు రాజకీయాల్లో సమాజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. అయినా మహిళలు వారిని మరింత బలంగా చూపించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి రాష్ట్రంలో సవాళ్లు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్లు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైన జీవితం. ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. It's privilege for all of us to be at this holy city of Tirupati for this national conference. Today we are all assembled here to deliberate and share insights to further empowerment of women in different spheres of our society. I especially thank the Honorable Speaker Lok Sabha, who has taken keen interest in keeping various committees active in their respective spheres. I must make a mention of the chairperson of the parliamentary committee, Honorable Daggu Bati Purandeswari ji, who has been dynamic in her leadership in managing the committee's work. मैं 2 चीजें मूल विषय पर आने के पहले कहना चाहूंगा. मुझे यहां आकर मालूम हुआ, आपने भी सुना बड़े ओजस्वी रूप में, कि माननीय रामा राव जी का कितना बड़ा योगदान था उनका वीमेन एम्पावरमेंट में. उनकी राजनीति की शुरुआत इसी पवित्र धरती से हुई. उनकी स्मृति को मैं प्रणाम करता हूं. साथ ही आंध्र देश के बड़े फ्रीडम स्ट्रगल्स के जो नायक हुए, उनकी धरती है. आर्ट, लिटरेचर, कल्चर, स्पिरिचुअल जो बड़ी पर्सनालिटीज मुल्क को हुई, जो मोटिवेट करती हैं, उनकी धरती है. यहां से अद्भुत पत्रकार निकले आजादी की लड़ाई में. राम राव से लेकर चलपति राव तक मैं उनकी स्मृति को भी प्रणाम करता हूं. मैं एक दूसरी उल्लेखनीय तथ्य रखना चाहूंगा. आदरणीय ओम बिरला जी के प्रयास से अभी आपने सुना आंध्र प्रदेश स्पीकर जी के माध्यम से कि विधायिकाएं कैसे बेहतर ढंग से काम करें, इसकी चिंता उनकी तकरीर में आपने सुनी. हम सबकी कोशिश है कि जहां भी गतिरोध है विधायिकाओं में वो खत्म हो और हम बेहतर तरीके से उसको बहस का सार्थक मंच बना सके. पर पैरेलल कितनी महत्वपूर्ण चीज इस मुल्क में हो रही है, उसका मैं उल्लेख करना चाहूंगा. आदरणीय बिरला जी के प्रयास से ensuring that every voice, especially those of women, find space in the nation's highest forum of discussion and debate. Ladies and gentlemen, our Honorable Speaker of Lok Sabha, Shri Om Birla ji.
श्री वेंकटेश्वरम नमः। आज हम सब इस पावन आस्था, धर्म, संस्कृति की धरती भगवान वेंकटेश्वर की धरती तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है। इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है। और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही है। और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व, सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है। भारत की विरासत, भारत का इतिहास हमेशा सशक्त महिलाओं की समृद्ध परंपराओं का रहा है। आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है, नया विचार दिया है। हम देश के इतिहास को जब देखें, उनकी विरासत को देखें, तो हमें ऐसे प्रमाण मिलते हैं जिसमें इस भारत के अंदर आध्यात्मिक परिवर्तन हो, सामाजिक परिवर्तन हो, आजादी का आंदोलन हो, सामाजिक कुरीतियों के खिलाफ आंदोलन हो, उन सब में एक सशक्त नेतृत्व भारत का रहा है। और इसीलिए हमने इस सम्मेलन का विषय वुमन लेड डेवलपमेंट फॉर विकसित भारत रखा है, जो आज यथार्थ सार्थक है। हम जानते हैं कि किसी भी राष्ट्र के विकास की Thank you, sir. Thank you very much. बहुत बहुत धन्यवाद. I have few announcements to be made, ladies and gentlemen. Honorable Speaker of Andhra Pradesh, Shri Ayanna Paatrudu Garu, has desired that all the delegates are vote of thanks. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారిత సదస్సులో మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. దేశంలో మొట్టమొదటిసారిగా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిత సభ జరగడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అలాగే మన రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రులు, ఇలా అతిథులు, మహారథులు మధ్య మహిళల కోసం సభ జరపడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళా యూనివర్సిటీలు తీసుకురావడం, మహిళలకు సమాన ఆస్తి హక్కుల చట్టం తీసుకువచ్చారని తెలియజేశారు. ఇప్పుడు అదేవిధంగా మహిళల పక్షపాతిగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని
రంగాలలో మహిళలు ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత సదస్సుని మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భావి తరాల కోసం మహిళా రైతులు కూడా అమరావతికి స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. తిరుపతి వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఈరోజు నేషనల్ వైడ్ ఉమెన్ పార్లమెంటేరియన్కి సంబంధించి ఒక సదస్సుని 2 రోజుల సదస్సుని గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం, ఇలాంటి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీలోని ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావటం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అదే లెగసీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగించడం మీ అందరికీ తెలుసు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి, మహిళా అభ్యున్నతి గురించి పాటుపడేదానికి వాళ్ళలో భాగంగానే ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది అయితే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం చెల్లించడం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, దీపం 2 పథకం ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా గ్రూప్ సంఘాలను కూడా బలోపేతం చేయడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం. అతి ముఖ్యంగా మహిళల భద్రత విషయంలోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మహిళల భద్రత విషయంలో దేశంలోనే ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో పనిచేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అందరూ కూడా మహిళా అభ్యున్నతికి, మహిళా ఎంపవర్మెంట్కి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సభ ద్వారా నా అప్పీల్ ఏంటంటే, డెఫినెట్గా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు కానివ్వండి, బయటకు వచ్చిన ప్రజాప్రతినిధుల మీద, మహిళా ప్రజాప్రతినిధుల మీద అనుచితమైన వ్యాఖ్యలు కానివ్వండి, వ్యక్తిత్వ హననం కానివ్వండి, మిగతా మహిళల మీద అందరి మీద కూడా ఏదైతే బయటకు వస్తే చాలు మహిళల్ని నీచంగా చూసే ఈ సంస్కృతి నుంచి బయటికి రావాలంటే చట్టాల్లో కూడా మార్పులు జరగాలి. అది కూడా లోక్సభలోని మన పార్లమెంట్లో కూడా ఆ కార్యక్రమం జరగడానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీగానండి ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నేషనల్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ తాలూకా జీవన విధానం బేస్ చేసుకొని ఈరోజు దేశ ప్రగతి తాలూకా ఉన్నతిని కూడా మనం కులమానంగా భావించవచ్చు. దాన్ని బట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఉమెన్కి ఉన్న పవర్ కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక కుటుంబంలో మహిళ తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి ఉంటే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా తను లీడ్ తీసుకోగలదు, ఆ కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు ఎన్డీఏ కుటుంబ తాలూకా ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడేదానికి ప్రతి నెల సుమారుగా ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు స్వయంగా వాళ్ళు సంపాదించుకునేదానికి ఏ రకంగా అయితే చేస్తే వాళ్ళు ఆ పొజిషన్కి వస్తారని దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అదే ఇందులో ఒక భాగంగా ఈ సెమినార్ కూడా ఒక భాగంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు దేశానికి గర్వకారణమని పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సుకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభాధిపతి అయ్యన్న పాత్రుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు ఈ జాతీయ మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. అందరికీ నమస్కారం. శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు నేతృత్వంలో లోక్సభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత మీద ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి జాతీయ స్థాయి కాన్ఫరెన్సు ఇవాళ తిరుపతిలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా మన లోక్సభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారు రావడం జరిగింది. పార్టిసిపెంట్స్ దాదాపు ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో 280 మంది వరకు 280 మంది హాజరయ్యారు. సో దట్ ఈస్ ది ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎంత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద
మొట్టమొదట ఏవైనా యాక్షన్స్ మొదలయ్యాయి అంటే అవి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే స్టార్ట్ అయినాయి. నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కునిచ్చారు, 33% రిజర్వేషన్ ఇచ్చారు, మహిళా యూనివర్సిటీలు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్రా గ్రూపుల్ని పెట్టారు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్లో నెక్స్ట్ లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఐటీలో జాబ్స్ వచ్చింది ఎవరికంటే హయ్యెస్ట్ ఉమెన్కి రావడం జరిగింది. సో ఇవాళ ఇక్కడి నుంచి జర్నీ ఎట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని మీద 2 రోజుల పాటు దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని శాసనసభల నుంచి కూడా ఆ కమిటీ చైర్పర్సన్లు మెంబర్లు వచ్చారు. వాళ్ళందరూ డిస్కషన్లు చేసిన తర్వాత ఇచ్చేటువంటి సలహాలు సూచనలని పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఒక గైడ్ లైన్స్ లాగా తయారు చేస్తే అన్ని స్టేట్స్ వాటిని అమలు చేసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓం బిర్లాను పట్టు వస్త్రంతో సత్కరించారు. చైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. దగ్గరికి పోయినావా? వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాలను పోస్ట్ చేయడం నిషేధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. దర్శనానంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ నిర్వహణ జరుగుతుందని, శ్రీవారి పాదాల చెంత ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మహిళా శక్తిపై ఉండాలని ప్రార్థించామని తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ మహిళా సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. మహిళలను ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు అనేకం చేస్తున్నారని, పీఎం నరేంద్ర మోదీ దీర్ఘ ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని కోరుకున్నానని తెలిపారు. మహిళా శక్తి ముందుకు వెళ్తేనే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం, వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు, పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము. మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించు సేవా పక్షోత్సవాలపై మండల స్థాయి బీజేపీ నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి బీజేపీ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గోపాల్, రమేష్ బాబు, ప్రజ్ఞశ్రీ సంయుక్తంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నెల రోజుల పాటు సేవా పక్షోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి బీజేపీ నాయకులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు మరియు మెడికల్ క్యాంపులు, చెట్లు నాటడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 25వ తేదీన దీన్ దయాళ్ జయంతి, అక్టోబర్ 2న గాంధీ జయంతిలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ పాటించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల పాటు నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవా పక్షోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరీష్ రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల ఆదేశం మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాళహస్తి నియోజక కన్వీనర్ కోలానంద గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాలు సుమారు 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నందు మండల సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకు, మండల అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు, గాంధీ జయంతి వరకు ఈ 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు జరుగుతాయి. అదేవిధంగా మెడికల్ క్యాంపులు జరుగుతాయి. దాని తర్వాత సెప్టెంబరు 25వ తేదీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బూత్ స్థాయి లెవెల్లో కూడా మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ చేయడం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో భాగంగా దేవాలయాలని, ప్రాథమిక పాఠశాలను, హై స్కూల్స్ ని, అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లని, రైల్వే స్టేషన్లు అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని స్వచ్ఛ భారత్ అంటే శుభ్రంగా చేసి మనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని పార్టీ నిర్దేశించింది. దీంతో పాటు అనేక కార్యక్రమాలు అంటే దగ్గరదాపు నెల రోజుల పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఉంటుంది. ఇలా కేవలం వాళ్ళు సూచింది కాకుండా ఏ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని ఉద్దేశించి ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము. అదేవిధంగా కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా ఎన్డీఏ కూటమి సభ్యులు, నాయకులు, అభిమానులు, అదేవిధంగా యూత్ ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క రక్తదానాన్ని చేయవలసిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త తన సొంత పనిగా అనుకొని ఇలా చెప్పిన కార్యక్రమాలు పార్టీ చెప్పినట్టు కానీ మీ సొంతంగా కానీ ఏమైనా కానీ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుబోవు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో పట్టణ కార్యాలయంలో కోలానంద్ గారి సూచనల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి మేమందరం ఈరోజు ఇక్కడ జరగబో కార్యక్రమాల గురించి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం.
ప్రతిరోజు సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గ స్థాయిలో, మండలాల్లో, గ్రామాల్లో, అదేవిధంగా పట్టణంలోని అన్ని బూతుల్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. 17వ తారీఖున రక్తదాన శిబిరం కూడా జరుగుతుంది. యువత కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమి వారు కూడా పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 2 వరకు జరుగుతున్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల ప్రణాళిక సమావేశానికి విచ్చేసిన అందరికీ ఈ సందర్భంగా శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం ముందు సెప్టెంబర్ 17వ తేదీ పెద్ద ఎత్తున రక్తదానం జరుగుతుంది. అలా కోలానంద్ గారి సూచనల మేరకు కాళహస్తిలో రక్తదానం జరుగుతుంది. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే 25వ తారీఖు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. ఎవరిదైతే భారతీయ జనతా పార్టీ ఉనికి కోసం పాటుపడ్డారో ఆయన గారి ఉనికిని స్మరించుకుంటూ ఆ యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు సూచించిన వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి స్వదేశీ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చేనేత కాళహస్తి అయితే కలంకారికి ఫేమస్ కాబట్టి అలాంటి చేనేత వస్తువుల్ని, కలంకారీ వస్తువుల్ని కొనుగోలు చేసి పెద్ద ఎత్తున చేతి ఉత్పన్న రంగాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ఏపీ మహిళా మంత్రులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మహిళా మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. भाषण देना और सोशल मीडिया पर पोस्ट करना, उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. డ్రైవర్ రఫీ గారు ఊరు తమరెక్కడను శ్రీవారి ఆలయం ఎదురుగానున్న ప్రధాన కేంద్రం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఫోటోగ్రాఫర్ ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలన్నా. భరత్ 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 అన్న భరత్ మేడం నాకు కొట్టేవాళ్ళు ఎవరా కిరణ్ ఫోటోది మేడం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి, ఎంపీ సుధా నారాయణమూర్తి, మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, తమిళనాడు మంత్రి గాంధీలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బయట పార్కింగ్ ఉంది బండి చూడు డ్రైవర్ ఆ పక్క పార్కింగ్ ఉంది, ఆ పక్క పార్కింగ్ ఎంటరా
ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశు మున్సిపల్ పాఠశాలలో హిందీ దివాస్ను పురస్కరించుకుని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో పాఠశాలలో హిందీ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయురాలు షకీరా మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే హిందీపై ఆసక్తి వచ్చేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందీ జాతీయ ప్రథమ భాషగా విశిష్టత పొందిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులతో ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల్లో కూడా మాట్లాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి హిందీ భాషపై భయాన్ని వీడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఈ నెల సెప్టెంబర్ 12 నుండి 14వ తారీఖు వరకు గ్లోబల్ ఇంటర్ఫెయిత్ ఫ్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని ఆదివారం నాడు 100 దేశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో మత గురువులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్టులో భాగస్థులైన ప్రగతి సంస్థ ఈ రోజు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని పురోహితులు, ఆలయ సిబ్బంది, వివిధ సంఘాల పెద్దలతో మరియు పెద్ద మసీదులోని ఖాజీ, ఇమాం మరియు ముస్లిం సోదరులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను నివారించడానికి గత సంవత్సరం ప్రభుత్వంతో కలిసి దేశవ్యాప్తంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 73,501 బాల్య వివాహాలు ఆపి 4,90,00,000 మంది చేత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించడం జరిగిందని తెలిపారు. ఇదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించడానికి గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ఫ్లెడ్జ్ వీకెండ్ కార్యక్రమాన్ని ఈ రోజు 100 దేశాలలో ప్రారంభించామని తెలిపారు. వివాహాలు జరగడానికి వేదికైనటువంటి దేవాలయాలు, మసీదులు మరియు చర్చిల్లో బాల్య వివాహాలపైన అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమమని వివరించారు. అనంతరం దేవాలయాలలో పురోహితులు మరియు ఆలయ సిబ్బంది, మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించి బాల్య వివాహాలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా కఠినంగా ఖండిస్తామని ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేయడం చాలా సంతోషకర విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆనందస్వామి, రామస్వామి, జయస్వామి, దేవాలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ
నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను. బాల్య వివాహాలు సాంఘిక దురాచారం మరియు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే చట్టవిరుద్ధమైన చర్య మరియు వారి కళలను సాకారం చేయకుండా నిరోధించడం. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం నేను చేస్తాను. నా కుటుంబం పరిసరాలు లేదా సంఘంలో బాల్య వివాహాలు జరగకుండా చూసుకుంటాను. పిల్లలందరి విద్య మరియు భద్రత కోసం నా స్వరం పెంచండి మరియు బాల్య వివాహ రహిత భారతదేశానికి నేను మద్దతు ఇస్తున్నాను. సెట్టిపల్లిలో సర్వే నెంబర్ 387లో కొన్న ప్లాట్దారులు న్యాయం చేయాలని తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ప్లాట్దారులతో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ 2019లో తుడా ప్రకటించిన అర్హుల జాబితాలో పేర్లు ఉన్న 50 మంది ప్లాట్దారులను పెండింగ్లో పెట్టారని అన్నారు. ఈ సర్వే నెంబర్లో కొన్నవారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అనేక కారణాలు చూపిస్తూ వీరికి అన్యాయం చేయడం తగదని అన్నారు. పెండింగ్ ప్లాట్దారుల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, పెండింగ్ ప్లాట్దారులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్, సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కన్వీనర్ ఏ రాధాకృష్ణన్, సిపిఎం నాయకులు జయచంద్ర, నరేంద్ర, చిన్నబాబు, ప్లాట్దారులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సంతోషం. ప్రభుత్వం కూడా ఈ ప్లాట్దారులు అక్కడ ల్యాండ్ ఓనర్లు రైతులు అందరి మాట విని ఒక జీవోని మార్పు చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. అయితే ఇక్కడ గతంలో అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని చెప్పే ఒక అగ్రిమెంట్ ఆ రోజు జరిగింది. వీళ్ళు చాలామంది దాదాపు 450 మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే అమ్మినారో వాళ్ళకి తెలియకుండానో లేకపోతే వాళ్ళు మోసం చేసే వాళ్ళందరూ కూడా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళన్నీ కూడా పేపర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. వాళ్ళ అనుభవంలో ఉన్నారు, అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఫ్లాట్లు లేదని చెప్పేసి ప్రొసీడింగ్స్ రాలేదు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, లేదంటే మంత్రి గారు, ఇక్కడ తుడా చైర్మన్, ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు కూడా పరిశీలన చేసి వీళ్ళందరూ కూడా మనం తెలుపుతోళ్ళే. వీళ్ళందరూ లక్షలాది రూపాయలు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రూపంలో చెల్లించారు. ఇవి కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి లక్షలాది రూపాయలు చెల్లించారు. ఇటువంటి వారికి అందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు దాదాపు ప్రభుత్వానికి 90 నుంచి 100 ఎకరాల దాకా మిగులుతూ ఉంది. తుడాకు అభివృద్ధి కోసం వాళ్ళకి ఒక 65 ఎకరాలు ఇస్తున్నారు. కాబట్టి ఇదేమి వీళ్ళకేం పెద్ద ఎక్కువైపోయే పరిస్థితి ఉండదు. వీళ్ళందరికీ ఇచ్చినా కూడా పెద్ద స్థలం అయిపోదు. 10 ఎకరాలు కేటాయించి వీళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళా ఇది అలజడి, మళ్ళా ధర్నాలు, మళ్ళా ఆఫీసులు కూర్చోవడం, మళ్ళా నిరాహార దీక్షలు ఇవన్నీ లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చెట్టిపల్లిదంతా కూడా ప్రభుత్వం పరిష్కారం చేసింది అని చెప్పి ఒక భావన రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అటు కాకుండా మనకు వచ్చింది లేదు ఇంత ఏందని చెప్పేసి ఎవరిది ఊరుతారు. ఈరోజు రైతులది లేకపోతే ప్లాట్దారులది వాళ్ళ దానికి తీసుకునిందే కదా, కొత్తగా ఏమైనా ప్రభుత్వాలు కొనిస్తుందా? కాబట్టి ఆ ప్లాట్దారు కొనుక్కున్న ఈ స్థలమే కాబట్టి వారందరూ కూడా అక్కడే కొన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ పోరాటాలకి, ఆందోళనకి దిగాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంతవరకు రాకుండా పరిష్కారం చేస్తానని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. రాయలసీమ రంగస్థలి 3వ రోజు కార్యక్రమంలో ఒంగోలు వారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం, సుగాలి నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సెప్టెంబర్ 12వ తేదీ నుండి 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో 35వ వార్షిక నృత్య కళోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. కాగా శనివారం ఉదయం మన తెలుగువారి సాంప్రదాయ ఆచారాల వ్యవహారాలు కనుమరుగు కాకుండా రంగస్థలి 35వ వార్షిక నృత్య కళా ఉత్సవాలలో 90 మంది చిన్నారులు పాల్గొంటున్నారు. ఇందులో జానపద సుగాలి నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రథమ బహుమతిగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమలను అందజేస్తున్నారు. రాత్రి 7:30 జరిగే కార్యక్రమంతో విజేతలకు నగదు బహుమతులను, అవార్డులను చిన్నారులకు ఇవ్వనున్నారు. చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, రెడ్డప్పనాయుడు, ఆమూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు మొన్న 12 నుంచి ప్రారంభమైంది. నిన్న మొన్న 12, 13 అంగరంగ వైభవంగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మన చక్కగా పిల్లోళ్ళు మొదటి రోజు 90 మంది, రెండో రోజు 85 మంది పిల్లోళ్ళు చక్కగా భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు మహతి కళాక్షేత్రంలో ఆహుతుల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఈరోజు చివరి రోజు కూడా ఇప్పుడే ఒక 10-15 మంది పిల్లోళ్ళు మంచిగా చక్కగా సోలో డ్యాన్స్ కానీ గ్రూప్ డ్యాన్సులు కానీ వేస్తున్నారు. ఈరోజు చివరి రోజు. ఈ 3 రోజుల పాటు వివిధ విభాగాల్లో సోలోలో కానీ గ్రూప్లో కానీ జానపదం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి నృత్యాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ క్యాష్ అవార్డులు, అలాగే ఈ నృత్యాలు నేర్పించే గురువులకి నాట్య ప్రధాన అవార్డులు కూడా ఇస్తున్నాము. ఈరోజు చివరి రోజు అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయండి. సాయంత్రం ఉంటుంది బహుమతి ప్రధానోత్సవం. ఈ బహుమతులు కాకుండా ప్రతిభ కనబరిచే వాళ్ళకుండా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రంతో కూడా మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి షీల్డ్ని మేము వాళ్ళకి బహుకరిస్తున్నాం. ఇక్కడ మహతి కళాక్షేత్రంలో ఈ పిల్లోళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే దేవుడు సన్నిధిలో చేస్తే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అంతరించిపోతున్న మన కళల్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడండి. మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటేదానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ. సాయంత్రం జరిగే రాయలసీమ రంగస్థలి సభలో తిరుపతికి చెందిన బాల శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ గారికి రాయలసీమ రంగస్థలి అవధాన కౌముది బిరుదుతో ఆయన్ని ఈరోజు సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి నూతన పాలక మండలిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు తెలపకుండా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ మహిళలు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి పనిచేస్తాం కానీ ఆ వ్యక్తిగతంగా బాధర్మం చేసేది మేమున్న మహిళలు కూడా ఈ రోజు ఒక కార్యక్రమం చెప్పు, ఒక ఇది చెప్పు, ఏది చెప్పినా కూడా ఆమె అడుగు జాడల్లో మేము నడుస్తూ ప్రతి ఒక్క దాంట్లోనూ మేము వెళ్ళి ఆమె దగ్గర ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తా ఉన్నాం కదా. అట్లాంటప్పుడు ఒక గుడి కమిటీ జరుగుతా ఉన్నప్పుడు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు? మా డిమాండ్ ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ కమిటీ వేస్తున్నారు కదా, ఆ కమిటీలో ఉండే వాళ్ళు ఎప్పుడు పార్టీలు పనిచేశారు? ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా ఇంత కమిటీని ఫామ్ చేసి ఇంత ఎమర్జెన్సీగా వదిలి ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారు? ఈ కమిటీని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసి అది ఎంత మాత్రం నిజమో, ఎందుకు ఈ మరి చేయవలసి వచ్చింది అనేది మాకు కావాలి. లేదు ఇది ఏదో కమిటీని కావాలని మాట్లాడుగా ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళు వేసుకొని చేస్తారంటే ఈ కమిటీని రద్దుపరిచి
ఎవరైతే నిజంగా కష్టపడ్డారో, ఎవరైతే టీడీపీకి కానీ జనసేన కానీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఇవ్వండి అనేది మా మేము గంగమ్మ గుడికి మాకు ఇచ్చారు అనేసి అంటే ఇప్పుడు మేము కష్టపడిన వాళ్ళంతా మేము ఏమైపోవాలి? ఈరోజు మేము సూరమ్మ గారిని అదే అడిగాం, నేనంతా ఇప్పుడు మేము అదే గోల చేస్తాం ఆమె దగ్గర. ఆమె ఏమంటారు, నా దగ్గర కంపెనీయే నన్ను అడగలేదమ్మా, నా దగ్గర నుండి తీసుకునే లేదు, ఇది ఎలా వచ్చిందో ఎలా రిలీజ్ చేశారో కూడా నాకు తెలియదు, నేను కష్టపడిన వాళ్ళకే నేను పెట్టాను కంపెనీలో, కానీ అది రాలేదు అని చెప్పి ఆమె చెప్తా ఉంటారు. ఆమె చెప్తా ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సుగుణమ్మ గారి దగ్గర నుండి లిస్టు తీసుకోకుండా టీడీపీ వాళ్ళని ఎవరి దగ్గర నుంచి లిస్టు తీసుకొని కంపెనీ వేశారో నాకైతే తెలియడం లేదు. నేను ఎవరిని ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా జనసేన అంటే టీడీపీకి ఎవరు కష్టపడ్డారు, టీడీపీ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు, కానీ మా నాయకులకి తెలుసు కదా ఎవరు ఏమి అని. అట్లాంటప్పుడు సుగుణమ్మ గారు కూడా ఒక మాట అడిగి ఆమె దగ్గర నుండి కూడా మీరు తీసుకొని చేస్తున్నారు. అది లేదు, ఇప్పుడు ఎవరెవరో తీసుకువచ్చి ఇమ్మారని అది ఉన్నట్టుండి అదేదో చెప్తారు, తెల్లారితే ఏం జరిగిపోతుందో ఏమో అన్న విధంగా కమిటీని ఫామ్ చేసేసి తెల్లారే కొందికి ప్రమాణ స్వీకారాలు చేసేసి ఇది ఎందుకు? మీరు నిజంగా మీరు కష్టపడిన వాళ్ళకి ఇచ్చి కష్టపడిన వాళ్ళకి చేస్తుంటే బ్యానర్స్ వేసుకొని జమ్మని గంగమ్మ గుడికి మెంబర్స్కి ఇచ్చాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పి మా ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు కూడా వచ్చి అందరి దీంట్లో ఆధ్వర్యంలోనూ జరుగుతుంది కదా. అలా కాకుండా ఎందుకు ఇలా దొంగతనంగా ఇట్లా ఎవరికి తెలియకుండా కనీసం ఒక ఇంటిమేషన్ లేకుండా ఒక గ్రూప్ లో పెట్టకుండా ఒక బ్యానర్స్ వేయకుండా ఇంత కమిటీని ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క మహిళ అయినా కష్టపడిందా లేదా ప్రెస్ వాళ్ళకి కూడా తెలుసు, ఎవరు జనసేనలో కష్టపడినారు, ఎవరు టీడీపీలో కష్టపడినారు ప్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. మీకే చెప్తున్నా, మీకు తెలిసింది ఎవరైనా మీరు చెప్పండి, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇంట్లో సమస్యలన్నీ కూడా ఉంటే ఏ టైం అయినా కూడా వచ్చి మీటింగ్లకు అటెండ్ అయ్యి అన్ని పాల్గొనే కాబట్టి ఈ జనం బోర్డు మెంబర్లో ఒకరు కష్టపడిన కార్యకర్తలు లేదు కాబట్టి కష్టపడిన కార్యకర్తలు చూసి గుర్తించి కమిటీ వేయాలని కోరుతున్నాం. శ్రీవారికి పరదాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని పరదాల మణి తెలిపారు. శ్రీవారికి పరమ భక్తుడు తిరుపతికి చెందిన పరదాల మణి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరదాలను తయారు చేస్తారాయన. ప్రతి సంవత్సరం శ్రీవారికి పరదాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు పరదాల మణి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పరదాలను సిద్ధం చేశారు. సంవత్సరంలో 4 సార్లు శ్రీవారికి వివిధ విశేష పర్వదినాలలో పరదాలను సమర్పిస్తున్నానని పరదాల మణి ఈ సందర్భంగా తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. కలుగు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో సేవ చేసే అపూర్వమైన వరం భాగ్యం ఆ దేవదేవుడు నాకు ఇవ్వడం పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా భావిస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా తిరుపతిలో ఉండి జీవించి ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు కోయిల్ ఆలవారి తిరుమంజనం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవము, సాలుకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో ఆ దేవదేవుడికి అపూర్వముగా పవిత్రమైన గంగా జలాలతో పసుపు కుంకుమ పచ్చ కర్పూరము లేపనం చేసి గుడి అభిషేకం చేస్తారు. గుడి అభిషేకం అంటే గుడి శుద్ధి కార్యక్రమం. శుద్ధి చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన వరము భాగ్యము ఆ దేవదేవుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాము. బంగారు వాకిల్లో వేసే పరద పద్మావతి పరిణోత్సవం చేశాము. ఆ తల్లి పద్మావతి తల్లి గరుడాల వారు శంకు చక్రాలు తిరునామము ముక్కోటి దేవతలు ఉండే గోమాత ఇలా అపురూపముగా ఆర్టిఫిషియల్ డైమండ్స్ స్టోన్స్ మంగళ తోరణాలు బంగారు లేసులు ఆ బంగారు మెడలు ఉన్న దేవుడికి అంత అపురూపంగా చేశాము. 2 రాములవారి మేడ స్వామికి పద్మావతి తల్లి గజవాహనాలు తిరునాము శంకు చక్రాలు వేసాము. అలాగే ధూపదీప నైవేద్యంలో ఉన్న కులశేఖరపడి పరదా 1 శయన మండపము కురాలము గర్భకురాలము మొత్తం 5 ప్రతి ఏటా 4 సార్లు 5 పరదాలు సమర్పించే అపురూపమైన వరం
ఆ దేవుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతము. స్వామి ఆజ్ఞ మేరకు ఆయన ఈ సృష్టిలో ఉన్న పుణ్యక్షేత్రాలైన శ్రీశైలము, కనకదుర్గమ్మ, భద్రాచలము, కాళహస్తి, కాణిపాకము అన్ని దేవుళ్ళకి, తిరుత్తని దేవుళ్ళకి అందరికీ ఆయా సందర్భంలో వచ్చిన పవిత్రమైన ఉత్సవాలకి నూతన పదార్థాలు సమర్పించే అపూర్వ వరము ఆ దేవుడు నాకు కల్పించాడు. ఇలాంటి భాగ్యం నాకు ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది. కుటుంబ పరంగా, వ్యాపారం పరంగా అంతా నాకు తోడుండి ఇంత వాణి చేశాడు. ఇలాంటి దేవదేవుడికి సేవ చేసే అరుదైన భాగ్యం నాకు కలగడము జన్మ పుణ్యములుగా నేను భావిస్తున్నాను. ఎక్కడమ్మా? సరే సరే చూడు. అంతా బాగుందా? అంతా వచ్చి రావాలి. అంతా రాలే వచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై బలిజసేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేశారు. జనసేన పార్టీ ఎల్లవేళలా బలిజ సేనకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బలిజసేన రాష్ట్ర నాయకులు ఆర్కెట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి బలిజసేన ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. అనంతరం వారిని సత్కరించారు. మనం ఈ కులంలో భగవంతుడు పుట్టించాడు, ఆ కులాన్ని ప్రేమిస్తామని ధైర్యంగా దమ్ముగా మనం చెప్పాలి. అలాగే ప్రతి ఇతర కులాన్ని మనం గౌరవించాలి. ఏ కులాన్ని కూడా మనము ఒక మాట అనాల్సిన అవసరం లేదు. మనకన్నా ఎత్తుకెదిగిన కులాల గురించి చూసి వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకు లేదేంటి, ఆ యొక్క క్యారెక్టర్ మనం అలవాటు చేసుకోవాలి. ఇందాక చాలా మంది పైకి ఎదుగుతా ఉంటే మన వాళ్ళ కిందికి లాగుతారు అని. వేరే కులం ఎందుకు ఎదిగింది? రెండు విధాలుగా. ఒక కులంలో రాజ్యాధికారం వచ్చిందంటే ఊళ్ళో వాళ్ళు 5 కుటుంబాలున్నా 500 కుటుంబాలను వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు. వాళ్ళు దాదాపు 40-50 ఏళ్ళు అధికారం చెలాయించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మీటింగ్లు నేను మొట్టమొదట 1995లో ఎంబీబీఎస్ సప్లై అయిపోయింది. మిర్యాల వెంకటరావు గారి చిత్తూరులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను 1995. ఈరోజు ఆల్మోస్ట్ 2025, 30 years ఇలా చూస్తున్న రోజులు గడిచిపోతున్నాయి. కాలేజ్ డేస్ నుంచి కూడా
ఒక వివక్షకు గురి మనం కలిసి ఉండాలనే ఒక ఆలోచనలో ఈ యొక్క ప్రయాణంలో చాలా మంది మనందరం కూడా రాజ్యాధికారం కావాలి అని అనుకుంటున్నాం. కానీ మనం తెలిస్తే గమనిస్తే డబ్బు ఎంత ప్రధానమో డబ్బుతో పాటు అంతకన్నా ప్రధానమైనది పవర్. పవర్ లో ఉంటే ఒక ఫోన్ కాల్ మీద పనులు అయిపోతాయి. అదే నువ్వు పవర్ లో లేకపోతే 6 నెలలైనా అప్పటి కాదు. గత మన స్వతంత్ర రోజుల నుంచి మన రాష్ట్రంలో మనం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మన కులాన్ని ప్రేమిస్తున్నామనే మాట బలంగా 1,00,000 మందిలో 1 కోటి మందిలో చెప్పచ్చు. మన సేనను రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు అటాచ్ బలిజ సేనను తయారు చేసిన ఆలోచన మా సోదరుడు కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ రోజు కాదు, ఆ రోజు నువ్వు చేయండి కాదు, లాంగ్ విజన్ తో రేపు ఎవరైనా సరే మన వాళ్ళు ఎక్కడైనా నిలబడినా సరే మన వాళ్ళని గెలిపించుకోవాలంటే మనం ఒక సైన్యం ఉండాలి. ఆ సైన్యము ఇప్పుడు నాయకుడు ఉన్నాడు. మన నాయకుడు ఎటువంటి ఏదో నియోజకవర్గ స్థాయిలోనో లేదా జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడు కాదు మన నాయకుడు. ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ రూలింగ్ వచ్చడానికి మూల కారణం అంటే అది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మనం గర్వంగా చెప్పుకోవాలి. మనకు ఒక నాయకుడు ఈరోజు దొరికాడు దిక్చూచి. ఆయన చెప్పాడు, నాకు విహంగ వీక్షణ ఉంది, నాకు బర్డ్ ఐ వ్యూ ఉంది, నేను నడుస్తాను, నా వెనక నడవండి. ఏమి చెప్తే అది ఎస్ అనాలి. మీకు స్టోరీ తెలుసు కదా, రాయి, మట్టి పిల్ల, ఆకు, వర్షం. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉపయోగించిందని. అంటే మన తెలివి మన వరకు పెట్టుకుందాం. పవన్ కళ్యాణ్ సార్ మాట వేదం అనుకున్న రోజు అధినాయకుడు ఈ రోజు ప్రపంచ నాయకుల్లో ఒకరు కష్టపడే ఎదిరించి అందరూ వచ్చింటారు. హరిప్రసాద్ సార్ ఎదిరించే అని వచ్చి డాక్టర్ హెచ్చరికగా ఎదిగి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాగే మన ఆంధ్ర శ్రీనివాసం సార్ కూడా ఎంతో చిన్న సర్పంచ్ స్థాయి నుంచి ఒక నుంచి వచ్చారు. మన సార్ కూడా ఎన్నో ఇన్ని ఏళ్లకు గాను ఈ 10 ఏళ్ళకు గాను సార్ కొద్దిగా విజయాలు చూస్తున్నారు. అన్ని ఏళ్ళు కష్టపడి బలితులకి ఇన్ని ఏళ్ళు కష్టపడితే దక్కదన్నమాట. అందువల్ల మనం ఎంతో కష్టపడితే కానీ మన మనంలో విజయ ప్రస్ఫుటం ముందుకు రావాలని మన వాళ్ళందరూ కులం కోసం నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ బాగుంది కానీ నెక్స్ట్ జనరేషన్ కులం కోసం పాటుపడే రావాలా. ఏదన్నా జరిగినా ఎవరికైనా జరిగినా నేనున్నానంటే కులం ఉంటే ధైర్యం వస్తుంది. మనం రాజకీయాలకు వచ్చారు, ముఖ్యమంత్రి అవుతారు ఎదురు చూసాము, కాలేకుండా పోయారు. అప్పుడు మన జనసేన అధ్యక్షులు కూడా బాధపడడం జరిగింది. ఆ ఒక్క స్ఫూర్తితోనే 2014లో జనసేన పార్టీ స్థాపించి పార్టీని పైకి తీసుకొస్తూ కమ్యూనిటీని ఒక రాజకీయాలలో ఒకే కమ్యూనిటీ నమ్ముకుంటే జరగదనేసి కమ్యూనిటీ అభిమానంతో ఉన్నా కూడా అన్ని కమ్యూనిటీలని కలుపుకొని రాజకీయం మొదలు పెట్టడం జరిగింది. 2019లో 2 చోట్ల నిలిచారు ఎమ్మెల్యేగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఒక ఆలోచన విధానం వచ్చింది, ఎలా చేయాలి అనేసి ఆయన ఓటమిని గెలుపుగా తీసుకున్నాడు సవాలుగా. 2019లో ఓటమి తర్వాత మన భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని మోదీ గారి సాయంతో చేతులైతే నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇటువంటి సమావేశాలు చాలా అవసరం. ఇది ఈ రోజు మొదలుపెట్టింది కాదు. గత 50 సంవత్సరాలుగా, నాకు తెలిసి 60 సంవత్సరాలుగా బలిజ సంఘం, బలిజ కాపు సంఘం అనేసి
పేరు పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో కీర్తిశేషులు పేయాల వెంకట్రావు గారు, వంగవీటి రంగా గారు స్ఫూర్తితో ఇదొక అసోసియేషన్ గా కాపు సంఘంగా ఏర్పాటు జరిగింది. అప్పుడు కాపు సంఘం ఏర్పాటు చేస్తే కొన్ని సంఘాలు హేళన చేశాయి మనల్ని. వీళ్ళు కాపులు సంఘాలు పెట్టారు, వీళ్ళు ఎక్కడ యూనిటీగా ఉంటారు, యూనిటీగా ఉండరు, వీళ్ళు వస్తారు పోతారు అని చెప్పుకునే రోజులు కూడా మేము చౌదారా విని రోజులు కూడా ఉన్నాయి. కానీ రాను రాను మన నాయకులు బలపడారు. దీనికి మన ఒక రాజకీయంగా కూడా రావాలని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పార్టీని స్థాపించి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలతో గెలవడం కూడా జరిగింది. అంతేకాకుండా అప్పుడు మన యువ నాయకులు, జనసేన అధ్యక్షులు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షులు కూడా అప్పటి నుంచి కూడా మన 2008-9 నుంచి ఈ దాదాపు ఈ 17 ఏళ్లలో మనవాడల్లో కసి స్వయంభుగా వెలిసిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పుష్ప పల్లకి వాహన సేవ అశేష జనవాహిని మధ్య ఘనంగా నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారిని సుగంధ గజమాలతో చక్కగా అలంకరించి పుష్ప శోభితమైన పుష్ప పల్లకిపై వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై అశేష భక్తజన కోలాహల నడుమ పుష్ప పల్లకి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన మహిళా సాధికారితపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా హాజరైన అధిరత మహారథులు. జాతీయ మహిళా సాధికారత సదస్సు మొట్టమొదటిసారిగా తిరుపతిలో నిర్వహించడం గర్వకారణం. మంత్రి సవిత, పయ్యావుల కేశవ్. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నూతన పాలక మండలి నియామకాన్ని వ్యతిరేకించిన టీడీపీ మహిళా నాయకులు. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించడం తగదని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.